రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతారని దుష్ప్రచారం చేసినటువంటి బీఆర్ఎస్ భజన బ్యాచ్కు నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెంప మీద పెట్టులాక పెట్టి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలోనే గనక కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టినా ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తేసినా రాబోయే ఎన్నికల్లో మేము పోటీ చేయమా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ పెట్టకుంటే మీరు ఈ సవాల్ స్వీకరిస్తారా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్కు సవాల్ అయితే విసరడం జరిగింది. మరి ఈ సవాల్ని ఈ బీఆర్ఎస్ నాయకత్వం స్వీకరిస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మనం నిన్న చూసినాం, ఒక్కసారి నిన్నటి నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళ ఆస్థాన పత్రిక రాసింది, ఒకసారి చూడొచ్చు. రైతు కరెంటుకు మీటర్లు అని వాళ్ళు రాసిండ్రు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా లంగ ప్రచారము దొంగ ప్రచారము మీరు ఎందుకు చేస్తున్నారు? ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఆనాడు ఉచిత కరెంటుని రైతులకు ఇచ్చినటువంటి పేటెంటే కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి ఫైల్ మీద ఉచిత విద్యుత్ ఫైల్ మీద ఆనాడు రాజశేఖర్ రెడ్డి సంతకం చేసిండు. కాబట్టి దీని మీద మీరేమి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇచ్చి తీరుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యం, మేం పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా సీఎం రేవంత్ రెడ్డి? 100 అయినా 150 అయినా ఎంత ఖర్చు అయినా రైతుల కోసం మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క మోటార్కు కూడా మేము మీటర్ పెట్టాం. ఒకవేళ మీటర్లు పెట్టినట్లయితే రాబోయే ఎన్నికల్లో మేము పోటీ చేయమా, ఒకవేళ పెట్టకుంటే మీరు పోటీ చేయరని సవాల్ అయితే విసరడం జరిగింది. మరి నిన్న లంగ వార్తలు దొంగ వార్తలను తప్పుడు ప్రచారాలను కథనాలను వార్చి వడ్డించేటటువంటి నమస్తే తెలంగాణ ఏం సమాధానం చెప్తుందో చెప్పాలి. మీ గురువుగారికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మరి ఏదన్నా ఒక మాట అంటే దానికి కట్టుబాటు ఉండాలి. మరి కట్టుబడతారా లేదా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి తీసుకున్నట్లయితే అనేక సవాళ్లను ఛాలెంజ్లను రేవంత్ రెడ్డి గారు విసిరితే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ దొంగలు ఏనాడు స్వీకరించలేదా? స్వీకరించపోను పైగా కోట్లకెళ్ళి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడానికి కూడా వీళ్ళు కోట్లను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఉచిత విద్యుత్ ఎత్తివేస్తామన్నది పచ్చి అబద్ధం. స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్. 2017లోనే త్రైపాక్షిక ఒప్పందం. అకౌంటబిలిటీ కోసమే తొలిసారిగా రైతు డిస్కాం సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీనే రిలీజ్ చేస్తాం. ఏదైతే విద్యుత్ శాఖ ఇటీవల రైతు డిస్కాంల పేరు మీద ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ స్వీకరణ చేసింది. మరి దానికి వీళ్ళు ఉచిత విద్యుత్ ఎత్తేస్తున్నారని దుష్ప్రచారం చేసినారు. అకౌంటబిలిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత విద్యుత్ని వాడుతున్నారు, దానికి ఏ రకంగా ప్రతి నెల ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఎంత చెల్లించాలనేటటువంటి దాని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి మేము ఈ రైతు డిస్కాంల పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే ఈ రకంగా ఎట్లా దుష్ప్రచారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి అయితే కల్వకుంట్ల కుటుంబానికి గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారో కూడా చూద్దాం. ఈ రెండు చేయాల్సి వస్తే మేం ఎన్నికల్లోనే పోటీ చేయం, మేం అవి చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా? కుప్పకూలిన డిస్కాంలను బతికించేందుకే రైతు డిస్కాం తెచ్చాం. సాగుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎప్పుడు నిబంధన విధించలేదు. రైతుల కోసం తానేదో యుద్ధం చేశానని చెప్పుకునేందుకు నాడు కేసీఆర్ అలా చెప్పారు. నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా ఇప్పటికి కూడా రైతుల ఉచిత విద్యుత్ మీటర్లు పెట్టాలని చెప్పి ఏ రోజు చెప్పలేదు. కానీ
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి వ్యక్తి ఎన్నికల కోసం ఎంత దౌర్భాగ్యానికైనా ఒడిగడతాడు. మనం చూసినాం గతంలో ఎన్నికల సందర్భంగా ఆంధ్రోళన రెచ్చగొట్టిండు ఒకసారి, మళ్ళీ జిహెచ్ఎంసీ అని ఎన్నికలు వస్తే అదే ఆంధ్రోళన కోసం ఆయుధ చండియాగం చేసిండు, రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తానని చెప్పొచ్చిండు. ఇట్లా ఉంటుంది అన్నట్ల ఎన్నికల్లో 4 ఓట్లు పడతాయి అంటే ఎంతకైనా దిగజారడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ ఆంధ్ర పంచాయత్ తీసుకొని వచ్చి ఓట్లు దండుకోవడంలో మాత్రం దిట్ట. మనం చూసినాం 2 రోజుల క్రితం మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తే ఇదే రామారావు దాని మీద కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాత్రం ఏకంగా ఎన్టీఆర్ గారి పేరే పెట్టుకుంటాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్టీఆర్ మీద భక్తితోని ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి, ఆయన దగ్గర మంత్రివర్గంలో చోటు రావాలనేటటువంటి దురుద్దేశంతో ఏకంగా ఆయన పుత్రరత్నానికి నందమూరి తారక రామారావు పేరు తీసుకొని కల్వకుంట్ల తారక రామారావు అని కూడా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నటువంటి గనులు మీరు. పెద్దలు చెప్తుంటారు ఏ ఎండక గొడుగు పడతాడు, బతక నేర్చినోడు అన్నట్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. కేంద్రం ధాన్యం కొనకపోతే బీజేపీ నేతల ఇండ్ల ముందు ట్రాక్టర్లతో తెచ్చిపోస్తాం, జూన్ 15 లోపు ధాన్యం అంతా కొంటాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాన్ని కొనట్లేదని చెప్పి డ్రామాలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు మీరు ఆలోచన చేయండి. జూన్ 15 తారీఖు లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండినటువంటి ప్రతి గింజ ధాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది. కొన్న తర్వాత మీ సంగతి చెప్తాం. బీజేపీ నాయకులు ఈరోజు డ్రామాలు చేస్తున్నారు కదా, బస్సు యాత్ర ఈ యాత్ర ఆ యాత్ర అని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డ్రామాలు వేస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండినటువంటి ప్రతి గింజాన్ని మేము కొంటాం. కొన్న తర్వాత మేము సేకరించినటువంటి ధాన్యాన్ని మీరు కూడా కొనకపోతే ఏకంగా ట్రాక్టర్ల ధాన్యాన్ని తీసుకొని వచ్చి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇండ్ల ముందు ట్రాక్టర్లతో తీసుకొని వచ్చి మేము పోస్తాం. అప్పుడు ఏం సమాధానం చెప్తారో మేము కూడా చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే ఘాటుగానే నిన్న సమాధానం ఇవ్వడం జరిగింది మీడియాతో జరిగిన చిట్చాట్లో. అదేవిధంగా మిత్రులారా మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఒక్కసారి చూడొచ్చు, అసలు ధాన్యం కొనుగోలు చేయండి ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజ అయినా కొన్నారా? మేం పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ నుంచి 86% కొంటున్నారంట. ఏకంగా పంజాబ్ పండించేటటువంటి ధాన్యం ఉంది కదా, దాంట్లో 86% కొంటున్నారంట పంజాబ్ రాష్ట్రం నుండి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి 67% కొంటున్నారంట. హర్యానా నుంచి 65% కొంటున్నారు. ఒడిశా నుంచి 52% కొంటున్నారు. మరి తెలంగాణలో ఎందుకు కొంటలేరు? ఆ రాష్ట్రాల నుంచి అంతంత కొని తెలంగాణ నుంచి ఎంత కొంటున్నారా అంటే 38% కొంటున్నారంట. పండించినటువంటి ధాన్యంలో 38%, అంటే 100 బస్తాలు మనం పండిస్తే 38 బస్తాలు కొంటున్నారు. అదే పంజాబ్ వాడు అయితే 86 బస్తాలు కొంటున్నారు, ఛత్తీస్గఢ్ వాడు అయితే 67, హర్యానా వాడు అయితే 65, ఒడిశా వాడు అయితే 52 బస్తాలు కొని కేవలం. మరి తెలంగాణ మీద మీకు ఎంత సవతి ప్రేమ ఎందుకు? ఈ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలలో తెలంగాణ కూడా నంబర్ 1 స్థానానికి వెళ్తున్నది. ఈరోజు దేశంలోని అత్యధికంగా ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నటువంటి రాష్ట్రంలో, పండిస్తున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ కూడా అగ్రస్థానానికి పోతున్నది. మరి మీరు ఎందుకు కొంటలేరు? పైగా కొనకపోను పుండు మీద కారం చల్లినట్లు రైతుల దగ్గర పోయి ఒగలేడుపులు ఏడుస్తున్నారా ఒక్కొక్కడు? కిషన్ రెడ్డి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నట్టు రామచంద్రరావు, కొంతమంది ఈటెల రాజేందర్, వీళ్ళందరూ పోయి కల్లాల దగ్గర డ్రామాలు చేస్తున్నారు కదా. ఇదే బీజేపీ అగ్రనాయకత్వాన్ని తీసుకొని పోయి కల్లాల దగ్గర డ్రామాలు కాదు, నరేంద్ర మోడీ ఇంటికాడ డ్రామా చేయండి, అమిత్ షా ఇంటికాడ డ్రామా చేయండి. డ్రామా చేస్తే తెలంగాణకి ఏమైనా మేలు జరుగుతుంది. పొద్దుగాల లేస్తే పొద్దుమిక లేస్తే ఓ డంబాచారం చేస్తుంటారు,
పండించిన ప్రతి ధాన్యాన్ని కేంద్రం కొంటున్నది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మాకు ఇస్తుందని చెప్పి ఒగలు చెప్తుంటారు, ఒగలు సగలు పడుతుంటారు కదా. మరి ఎందుకో ఈరోజు చెప్పండి, ఎందుకు అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ మన దగ్గర ఎందుకు కొంటున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అట్లా చేయరు కానీ అకారణంగా వర్షాలు వచ్చి కొంత ఇబ్బందికి గురి చేస్తే రైతులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గింత సిగ్గు, గింత దిగజారి నీచంగా రాజకీయం చేస్తే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి. మేము వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం, ఆ తర్వాత కిషన్ రెడ్డి మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ళ ఇండ్ల ముందుకెళ్ళి పోస్తాం. బస్తాలతో రైతు యాత్ర చేస్తున్న వారి ఇండ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళ్తాం. ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు కొన్నాం, 20 లక్షల టన్నులు మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతికేనా? శివాల మీద పేలాలు ఏర్కొనే రకం అంటారు దీన్నే. రైతులు కష్టాల్లో ఉంటే వాళ్ళని ఓదార్చింది పోయి ఆడ శివాల దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు, మీది ఒక బతికేనా అని చెప్పి రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వం మీరు రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ మీ మోడీ కన్నా 100 ఆకులు లెక్క చదివిండి ఆయన రాజకీయంలో. మీరు గుర్తుపెట్టుకోండి, మీరేదో కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయంగా లబ్ధి పొందాలని మీరు చూస్తారు, కానీ ఆయన కాదు. ఆయన రాజకీయ చతురత ముందు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అవలంబించని విధంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు పొందుతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, రచిస్తాడు ఆయన రాజకీయాల ముందు మీరు అసలు దేనికి పనికి రాకుండా పోతారు. రేపు అదే కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు ఇండ్ల ముందు ఎస్ మేము రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యాన్ని సేకరించినాం, కొన్నటువంటి ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వం నుంచి కొనేదాకా మీరు ఒప్పించండి అని చెప్పి మీ ఇంటి ముందర ట్రాక్టర్లు తీసుకొని వచ్చి పోస్తే మీరు ఏం చేస్తారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. చూద్దాం మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, వీళ్ళ సెల్ఫ్ గోల్ ఏంది. వీళ్ళిద్దరు కలిసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ టీం బి టీం కింద మరి డ్రామా చేస్తున్నారు. మరి రేపు బీఆర్ఎస్ బీజేపీ ఇండ్ల ముందులు సేకరించిన ధాన్యం ట్రాక్టర్లను తీసుకొని వెళ్ళి పెడితే మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అది చూద్దాం ఇక ఎట్లా చేస్తారో. చూడండి ఒకసారి, ఏపీకి 7 మండలాలు ఇచ్చిన మోదీ తెలంగాణకు 1000 ఎకరాలు ఇవ్వలేడా? మనం తీసుకున్నట్లయితే తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి దగ్గర 150 మీటర్లతోని ఒక బ్యారేజ్ కట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని చెప్పి చెప్తుంటే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కదా, కనీసం మాట్లాడదామంటే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడంట. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టుకుంటుంటే ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపు 7 మండలాలను ఏకంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిండ్రు, ఆ రాష్ట్రానికి రాసి ఇచ్చిండ్రు. కానీ తెలంగాణ ఈరోజు ప్రాజెక్టు కట్టుతుంటుందంటే కేవలం 1000 ఎకరాలు మహారాష్ట్రకు సంబంధించినటువంటి భూములు మునిగిపోతున్నాయంట. మరి 7 మండలాలు రాసి ఇచ్చినటువంటి మోడీ గారు తెలంగాణకు ఒక 1000 ఎకరాల ల్యాండ్ అవసరమైతే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మహారాష్ట్ర సర్కార్ని ఒప్పించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు కూడా. మందిది మంగళవారం మన సోమవారం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎంతసేపు ఈడ ఓట్లు వేపించుకొని పోయి బీజేపీకి ఊడిగం చేస్తాం, అమిత్ షా నరేంద్ర మోడీ గారు చెప్పులు మోస్తామంటే తెలంగాణ ప్రజలు ఏం అమాయకులు గారు చీరి చింతగడతారు. మీరు గుర్తుపెట్టుకోండి కిషన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే రైతుల్ని రెచ్చగొట్టి ఏదో భరోసా యాత్రలు చేసుకోం కాదు, 1000 ఎకరాల భూమి అవసరం ఉన్నది అక్కడ ప్రాజెక్టు కట్టాలంటే. 1000 ఎకరాల భూమి ఇచ్చినట్లయితే దాదాపు 100-120 టీఎంసీల నీళ్లతోని ఆ ఉమ్మడి ఆదిలాబాద్ అక్కడి నుంచి చేవెళ్ళ వరకు ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. ఒప్పించండి. అది శాత కాదు కానీ పొద్దుగాల లేస్తే పొద్దు మిగితే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు.
కల్వకుంట్ల కుటుంబం అంతా అబద్ధాల మీదనే బతుకుతుంది. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడనే నమ్మకం లేదు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడనేటటువంటి నమ్మకం కూడా మాకు లేదు. ఆయన ఏ క్షణంలోనైనా ప్లేట్ ఫిరాయించి పెడితే కవితలాగా కొత్త పార్టీ పెట్టచ్చు, లేకపోతే బీజేపీ పార్టీతోని కుమ్మక్కయ్యి ఆయన రాజకీయంగా వెళ్ళే అవకాశం ఉన్నదని చెప్పి కూడా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే కుర్చీ కొట్లాట ఎప్పటి నుంచో మొదలైంది. శవం దగ్గర గుంటనక్కలు కాసుకొని కూర్చుంటాయి కదా, అట్లా కూర్చుంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏదన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పదవి కోసం వీళ్ళు ఎట్లా పోటీ చేస్తున్నారంటే, ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ఎవరికి వాళ్ళు బలం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా తేడా జరిగి కేటీఆర్కే కనుక పగ్గాలు కేసీఆర్ అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా హరీష్ రావు వేరే కుంపటి పెడతాడు, పార్టీని నిట్ట నిలుగున చీల్చే అవకాశం కూడా ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసినాం, కుటుంబంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో కల్వకుంట్ల కవితమ్మ కూడా ఈరోజు కొత్త కుంపటి పెట్టుకున్నది. కాబట్టి ఆ పార్టీకి ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. రాష్ట్ర రైతాంగానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడు పెట్టలేదని చెప్పిన రేవంత్, ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసిన, వ్యవసాయ రంగానికి మీటర్లు పెట్టిన వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. మేము అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కాంలు కుప్పకూలే పరిస్థితుల్లో ఉన్నాయి. డిస్కాంలకు ఇప్పుడు 69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగు చేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ₹1 కూడా గత ప్రభుత్వం డిస్కాంలకు చెల్లించలేదు. దీంతో డిస్కాంలు అప్పులు చేసి బొగ్గు విద్యుత్ గత ప్రభుత్వం అంట సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు పేరుకే ఉచిత విద్యుత్తు ఇచ్చినామని చెప్పి 24 గంటలు ఇస్తున్నామని డంబాచారం కొట్టిండ్రు. కానీ రూపాయి కూడా విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించలేదంట. మరి బకాయిలు చెల్లించకుంటే వాళ్ళు ఉచిత విద్యుత్తు, నాణ్యమైనటువంటి విద్యుత్ని ఏ రకంగా సరఫరా చేస్తారో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీని ప్రతి నెల వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళే విధంగా చూడాలని చెప్పి రైతు డిస్కాంల పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ అయితే తీసుకోవడం జరిగింది. ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒక్కసారి ఇది ఇట్లా జరుగుతుంటే ఈయన ఏతల పోతురాజు డ్రామారావు ఉన్నాడు కదా,